డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. గద్దర్ పేరిట సినిమా అవార్డులు అనే దానిపైన కొంతమందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే అసలు గద్దర్ కు సినిమా రంగానికి ఏంటి లింక్? మెయిన్ స్ట్రీమ్ సినిమా గద్దర్ నటుడు కాదు, గద్దర్ జీవించాడు, గద్దర్ నటించలే. గద్దర్ ఒక జానపద సంస్కృతికి, జానపద సాహిత్యానికి గద్దర్ ఒక అపూర్వమైన సేవలు చేశాడు కదా. గద్దర్ పేరిట సమాజ మార్పు కొరకు, సమాజంలో అణగారిన అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వారికి, అసమానతలపైన పోరాడిన వారికి, పేదల పక్షాన పోరాడిన వరకు అవార్డు పెట్టండి. నిజంగా గద్దర్ పేరిటది కరైన అవార్డు. ఎందుకంటే గద్దర్ జీవితం అంతా పేదల కొరకు కదా, భూమి కొరకు, భుక్తి కొరకు కదా, ఈ దేశ విముక్తి కొరకు పోరాడారు కదా. అలాంటి భూమి కొరకు, భుక్తి కొరకు పోరాడిన వారిని గౌరవించడానికి, సమాజంలో మార్పు కొరకు తప్పించిన వారిని గౌరవించాలి గద్దర్ పేరిట. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ పేరిట మీరు ప్రవచనాలు చెప్పే వాళ్ళకి అవార్డు ఇచ్చామనుకోండి, సెట్ అవుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చాలా గొప్పవాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ పేరిట సైన్స్ అవార్డు ఇవ్వాలి. మీకు భక్త రామదాస్ పేరిటనో, త్యాగయ్య పేరిటనో మీరు ప్రవచనకర్తలకు అవార్డు ఇవ్వాలి. పోతనామాతని పేరిట సైన్స్ అవార్డు పెట్టామనుకోండి, పోతన గొప్పవాడే, కానీ ఆ ఫీల్డ్కి లింక్ ఉండాలంట. నేను ఈ అభిప్రాయం చాలామందిలో ఉంది. అంత సినిమా వాళ్ళు కూడా ఆసక్తి చూపుతలేరు గద్దర్ అవార్డులు అంటే అనే విమర్శ కూడా ఉంది. నిజంగా అది గద్దర్ కూడా గౌరవం కాదు. గద్దర్ ఏ రంగంలో కృషి చేశాడు? జానపద రంగంలో కృషి చేశాడు. జన సంస్కృతిలో అంటే పీపుల్స్ కల్చర్, పీపుల్స్ మూమెంట్స్కు, ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వారికి ఒక ప్రత్యేక అవార్డు, సమాజంలో అసమానతలు, అక్రమాలపైన పోరాడినటువంటి వారికి, అణచివేతపైన తిరుగుబాటు చేసిన వారికి గౌరవించండి. సామాజిక మార్పు కొరకు పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి. సమాజం కోసం గలమెత్తిన వాళ్ళకి ఇవ్వండి గద్దర్ అవార్డు. సమాజం కోసం అనేక రూపాల్లో గలమెత్తచ్చు. గలమెత్తిన వాళ్ళకి ఇవ్వండి గద్దర్ అవార్డు. ప్రొఫెసర్ అడగోపాల్కి వచ్చింది అనుకోండి, అది గొప్పతనం ఉంటుంది. గద్దర్ పేరిట ప్రఖ్యాత ప్రముఖ విలన్ అనే వాడు తిట్టండి, చెప్పండి గద్దర్ స్మారక విలన్ అవార్డు. ఆయన జీవితం అంతా ప్రజల్లో, సమాజంలో ఉన్న విలన్ల మీద పోరాడాడు. ఆయనకు విలన్గా నటించిన వ్యక్తికి అవార్డు గద్దర్ పేరిట ఇస్తే, ఈ గద్దర్ పేరిట హీరోయిన్ గద్దర్ అవార్డు ఎవరికి ఇవ్వాలి? గద్దర్ పేరిట అవార్డు ప్రొఫెసర్ అడగోపాల్కి ఇవ్వాలి గద్దర్ అవార్డును. మానవ హక్కుల కొరకు, ప్రజా హక్కుల కొరకు, పౌర హక్కుల కొరకు జీవితం అంతా అంకితం చేసినటువంటి మహానుభావుడు కదా, ఆయనకి ఇవ్వండి గద్దర్ పేరిట. ఒక మానవ హక్కుల అవార్డు పెట్టండి, పౌర హక్కుల అవార్డు, సివిల్ రైట్స్ అవార్డు ఫర్ గద్దర్, మెమోరియల్ సివిల్ రైట్స్ అవార్డు అని పెట్టి పౌర హక్కుల కొరకు జీవితం అంతా అంకితం చేసిన వారిని గుర్తించి ఇవ్వండి. దట్ ఈస్ ద రియల్ రెస్పెక్ట్ ఫర్ గద్దర్.